మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం కలిగిన వాళ్ళకి ఈ రాశి వర్తిస్తుంది. వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. గోచార ఫలితాన్ని కనుక చూసినట్లయితే గురుగ్రహం 3 స్థానాల్లో సంచరిస్తుంది. సంవత్సర ప్రారంభం నుంచి మే 14 వరకు కూడాను అజ్ఞాత శత్రువుల యొక్క ప్రభావం కనిపిస్తోంది. అందుచేత శత్రుపీడను తొలగించుకోవడానికి రామ్ రామాయ నమః, మర్కటేశ మహోత్సాహ, సర్వశోక వినాశక, శత్రువును సంహార మాం రక్ష, శ్రీయం దాసే ప్రభు అనే మంత్రాన్ని జపించడం చాలా మంచిది. మే 14 నుంచి అక్టోబర్ 18 వరకు కూడాను తిరిగి డిసెంబర్ 5 నుంచి సంవత్సరం చివరి వరకు మంచి శుభ ఫలితాలని ఈ రాశి వారు అందుకుంటారు. ప్రయాణాల్లో మాత్రం చాలా చక్కటి యోగం సిద్ధిస్తుంది. అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు ప్రయాణాల మూలకంగా కించిత్తు అలసిపోవడం జరుగుతుంది. మీకు డబ్బు నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి, పనులు ఆలస్యం అవ్వడానికి ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి దత్తాత్రేయుని ఆరాధన చేయడం చాలా మంచిది. శని గోచర ఫలితాన్ని చూసినట్లయితే అర్ధాష్టమ శని సంవత్సరం మొత్తం ఉంది కాబట్టి ఈ సమయంలో కళత్ర నష్టం, కళత్ర పీడ, బంధుక్షయం, ఆస్తి నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి శనికి సంబంధించినటువంటి విశేషంలో జంబి చెట్టు అని చెప్పేసి ఉంటుంది. ఆ శమీ వృక్షం చుట్టూతా 21 ప్రదక్షిణాలు ప్రతి శనివారం కూడా ఆచరించడం. చమక్ నిరగ్ని విస్కరశ్చన్న సపతు సూర్య సంవాతో వత్ప్రభావశ్రిత అనే మూలమంత్రాన్ని 108 సార్లు పఠించడం మర్చిపోకండి. పరిహారం: తరచూ ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో ప్రతి మంగళవారం కానీ శనివారం కానీ ఆకుపూజ చేయించండి. శని యొక్క ప్రభావం నుంచి బయటపడతారు. రాహుగ్రహ గోచర ఫలితం చూస్తే మే 18 వరకు కించిత్తు విచారాలు కలుగుతుంటాయి. మనోబలం తగ్గకుండా చూసుకోండి. అటుపైన శుభ ఫలితాలే చవి చూస్తారు. దుర్గా ఆరాధన చాలా మంచిది. శ్రీమాత్రేయ నమః అనే మంత్రాన్ని చదువుకోండి. కేతుగ్రహ గోచర ఫలితం చూస్తే మే 18 వరకు లాభం కలుగుతుంది, సంపాదన బాగుంటుంది. నష్టాలు అనేటువంటివి లేకుండా జీవితం గడపడానికి మీరు అనవసరమైన ఆలోచనలు మానుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామస్మరణ చాలా మంచిది.